శివశంకర్ దీని మీద మీ రియాక్షన్ ఏమిటి? ఈ రకంగా చేసుకోవడం తప్ప ఆఫ్టర్ ఆల్ సీఎం గారి ఇంటికి కూడా మాత్రం ఖర్చు చేసుకునేవరా మీరు? ఒకటి సార్, ఇప్పుడు మన రాష్ట్రం ఏ విధంగా ఉంది, వాళ్ళ మాటల్లోనే పేదరుపులు బీదరుపులు నడుస్తూ కనీసం మెడికల్ కాలేజీకి కోట్లాది మంది ప్రజలకు అవసరమైనటువంటి మెడికల్ కాలేజీలు కూడా మేము కట్టలేమహో అని చెప్పి ప్రైవేటైజర్లు ఇచ్చినటువంటి తరుణంలో చేతిలో డబ్బులు చిల్లి గవ్వలేదని చెప్పి ఒక పక్క చెబుతూ, ఇంకో పక్క ప్రైవేటు విమానాలు జట్లు వేసుకొని తిరుగుతూ, ఇప్పుడు ఏదైతే పాత టోల్ తీసేసి ఆ టెండర్ నోటీస్ చదివితే కనుక పాతవి తీసేసి కొత్తవి పెడతారట లైటింగ్స్ తో. ఆల్రెడీ ఉన్నాయి, పాతవి తీసేసి కొత్త పెట్టడానికి. ఎందుకంటే తన అనుచరులకి తన అనుయాయులకి ఏ విధంగా డబ్బు తీసుకోవాలి అనేటువంటిది ఒక భాగము. తర్వాత హైదరాబాద్ లో గతంలో చూసాం, పార్క్ హైత్ హోటల్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, తర్వాత ఫామ్ హౌస్లు కావచ్చు, 3-4 చోట్ల మెయింటైన్ చేసేసి వందలాది కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారు చూస్తాం. ఇప్పుడు మరోసారి మొదలైంది. ఏదైతే రాజధాని ప్రాంతంలో అమరావతిలో చెట్లు కొట్టడానికి తన అనుయాయులకు ఒక కాంట్రాక్టు, నీటి ఎత్తిపోతల పథకానికి ఒక కాంట్రాక్టు, ఇప్పుడు రోడ్ల మీద లైటింగ్స్ ఒక్కొక్కటి, మొత్తం ప్రభుత్వ డబ్బులు ఖజానా అంతా కూడాను. ఇంట్లో రిపేర్లు, టాయిలెట్స్, ఇవన్నీ రకరకాల సిబ్బంది టాయిలెట్స్ చాలా, మరి ఇప్పటి వరకు లేవా ఏంటి? ఇవి మళ్ళీ వాటన్నిటికి కూడా 90 లక్షలు అంటే చాలా ఆశ్చర్యంగా. అదే ఇప్పుడు ఒకటి సార్, ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం అంటే సీఎం ఆఫీస్ అయ్యి కావాలరా అనుకోవచ్చు. ఈయన 5 సంవత్సరాల నుంచి ఉన్నాడు, తర్వాత ఇప్పుడు 1.5 సంవత్సరము, 6.5 సంవత్సరం నుంచి ఒక ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఇంతకుముందు ఏర్పాట్లు చేశారు కదా, 5 ఏళ్ళు అక్కడే ఉన్నారు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అక్రమ నివాసంలోనే. ఇవన్నీ ఉండగా మరోసారి ఇప్పుడు ఎందుకు అంత అత్యాధునిక ఆధునిక హంగులు ఆర్భాటాలు ఎందుకంటాను? ఆయన ఒక పౌరుడే కదా, ప్రభుత్వ సొమ్మును విచ్చలవిడిగా ధనార్జన ఖర్చు చేయడం ఏంటి అంటున్నాను. ఇప్పుడు రుచికొండలో కట్టాము, కేవలం అతి తక్కువ ఖర్చుతో కనుక ఎన్ని భవనాలు కట్టాము. ఈ రోజు మీరు సందర్భం వచ్చింది వాడు చెప్తున్నాను, అమరావతి ఐకాన్ అది ఇది చెప్తున్నారు, సిఆర్డిఏ భవనం 11,002 రూపాయలు ఆ స్క్వేర్ ఫీట్ కి అడుగు పెట్టి ఖర్చు పెట్టారు. అది కట్టింది ఎంత? ఒక్క బిల్డింగ్ కే దగ్గర 400 కోట్లు ఖర్చు పెట్టారు. అదే రుచికొండ భవనాలు ఉన్నాయి. ఈ రోజు నిన్నటి వరకు జగన్ అని ప్రచారం చేశారు కదా, ఈ రుచికొండ భవనాలు ఎన్ని బ్లాకులు ఉన్నాయి, ఎంతమంది కూర్చోవచ్చు, ఎంటైర్ సచివాలయం వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు. అలాంటి వాటికి మేము పెట్టినటువంటి ఖర్చు 400 కోట్ల అత్యాధునిక హంగులైనటువంటి భవనాలు కట్టించేసేసి తరతరాలుగా మనకి వచ్చేటువంటి భవనాలు. ఈ రోజు మీరు కట్టించినటువంటి ఒక భవనానికి దానికి హంగులు ఆర్భాటాలు చేసేసి 11,002 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి ల్యాండ్ కాకుండా హైదరాబాద్ కానీ, మద్రాస్ కానీ, అది బొంబాయిలో కానీ, ఏదైనా కూడా ఐటీసీ వాళ్ళు కానీ, తాజ్ వాళ్ళు కట్టినటువంటి హోటల్స్ ఎంత తీసుకుంటారంటే 4,200 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి ల్యాండ్ కాకుండా. ఇక్కడ ల్యాండ్ కాదు కదా, అత్యంత 7 స్టార్ హోటల్ కడతా ఉంటే దుర్బారా. ఎందుకు ఇదంతా చెప్పాల్సింది వచ్చిందంటే, మీరు ఇదేమో పక్క మెడికల్ కాలేజ్ అయ్యో కుర్రో అనేటువంటిది అంటే దానికి కనీసం అంటే కనుక సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెట్టలేదు, ఇక్కడేమో 1000 కోట్ల రూపాయలు తగలెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? లేకపోతే కనుక అకౌంటబిలిటీ ఉండాలి సార్. ఒక నాయకుడికి పాలకుడికి అకౌంటబిలిటీ ఉండాలి. ప్రజల సొమ్మును పొదుపుగా ఖర్చు పెట్టాలి, ప్రజలకు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మీరు ఆ విశాఖపట్నంలో ఆ రిషికొండ భవనాలు ప్లస్ ఇంకో 9 ఎకరాల హోటలు ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారట. అప్పుడు అంతా బ్రహ్మాండంగా ఉన్నట్లు లెక్క అనమాట. మొన్నటిదాకా జగన్ గారి ప్యాలెస్ అన్నారు, ఆయనకి రాసిచ్చారంటే రాసివ్వపోగా ఇప్పుడు టూరిజం అని చెబుతున్నారు, ప్లస్ మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారంటే ప్రతిదీ ప్రైవేటే అంటున్నారు. మరి మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఇక్కడ ఇంతకు ముందు 2 ఎకరాలకి భవనాలు కడతా ఉంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉపసభాపతిగా ఉన్నారు కదా, ఆయన మొత్తం అందరూ ఢిల్లీలోకి వెళ్ళేసి పొల్యూషన్ పర్యావరణం అన్నారు కదా. ఈరోజు టెండర్ నోటీస్ లో చూసండి, గమ్మత్తుగా ఈ బిల్డింగ్ తో పాటు 9 ఎకరాలంట. అంటే 9 ఎకరాలంటే అన్ని కొండల్ని మొత్తం గుండు చేయడానికి, కొండల్ని తవ్వడానికి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళకి కాదండి, మీరు నేర్చుకోవాలి గుండు కొట్టడం ఎంత సున్నితంగా కొట్టాలో వాళ్ళ దగ్గర మీరు నేర్చుకుని ఉండాల్సింది. అదే తలకాయ తీసేస్తున్నారు, గుండు కొట్టడం కాదు, తలకాయ తీసేస్తున్నారు. మేము ఉన్నటువంటిది చదువు చేసి ప్రజలకు అవసరాల కోసం మేం చేస్తే మొత్తం కొండలు తీసేస్తున్నారు. రైట్.